ఈరోజు లక్కంపల్లి గ్రామానికి రావడం జరిగింది. నందిపేట సర్పంచుల ఫోరం తరఫున ఈ భాస్కర్రాజు అనే యువకుడు గల్ఫ్లో పోయి అకాల మరణం చెందింది కాబట్టి మన సర్పంచ్ లక్కంపల్లి సర్పంచ్ చెప్పగానే మా అందరి సర్పంచులు స్పందించి ధనవంతుడు తోచిన సాయంగా ఇచ్చి 17,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు పరిస్థితి చూసి మేమే చెల్లించిపోయి ఇందిరమ్మ మోడల్ ఏదైతుందో అది మేమే కట్టిస్తాం. మాధవపురం నుంచి అందరం సర్పంచులు ఇస్తామని అందరం మేము చెప్పగానే లక్కంపల్లి మన బాదుగున సర్పంచ్ చిన్న విలేజ్ అయినా అన్న నాంతకు 10,000 ఇస్తున్నాడు. అట్లాగే మిగతా వాళ్ళందరం కలిసి వాళ్ళు ₹1 లేకుండా మోడల్ హౌస్ నిర్మించి మా సర్పంచుల ఫోరం తరఫున వారికి అందజేస్తాం. మా లక్కంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్రాజు యువకుడు బతుకుదేరు నిమిత్తం వాళ్ళ తండ్రి చిన్నతనంలోనే చనిపోయిన విషయము, వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయము. మరి ఈరోజు ఈ యొక్క విషయం గురించి మా సర్పంచుల ఫోరం గారికి సర్పంచులందరికీ మండల సర్పంచులందరికీ తెలియజేయగా వారి కుటుంబ పరిస్థితి వివరించగా వారందరూ ముందుకొచ్చి సర్పంచులందరికీ విలేజ్ ఎన్నో బాధలు ఉంటాయి, అయినప్పటికీ కూడా మన పక్క గ్రామం మన సర్పంచ్ చెప్పిండని చెప్పి నా మాటకు విలువిచ్చి మా గ్రామానికి చెందిన యువకుడు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కలిసి పరామర్శించి 17,000 రూపాయలు వాళ్ళ అమ్మకు అందియడం జరిగింది. మరి యొక్క నేను కోరగానే ఈ విషయానికి స్పందించి మా సర్పంచులందరం ఒక కుటుంబంగా ఒక ఐక్యత చాటి వాళ్ళు ముందుకు రావడం అనేది గర్వించదగ్గ విషయం. మానవత్వం పరిమళించింది. ఎందరో ముందుకొచ్చి వాళ్ళకి తోచిన కాడికి ఆ కుటుంబానికి సాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా మా ఫోరం ప్రెసిడెంట్ గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మిస్తున్నారో వాళ్ళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మనం చందాలేసి మనందరం కూడా ఒక తాటిపై నిల్చొని చందాలేసి సర్పంచుల ఫోరం తరఫున బాదుగున సర్పంచ్ గారు కూడా ఈ సందర్భంగా 10,000 రూపాయలు తన వంతుగా ఇందిరమ్మ ఇల్లుకు సాయం చేస్తానని ప్రకటించడం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా నందిపేట మండల సర్పంచ్ ఫోరంలందరికీ కూడా ఫోరం సభ్యులందరికీ మండల సర్పంచులందరికీ కూడా అన్ని గ్రామాల సర్పంచులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.